ఎంత ఘోరం అంటే పర్మనెంట్గా ఉన్న ఎంప్లాయీస్ కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కింద పనిచేస్తూ జీతాలు తీసుకుంటారట, అంటే పని చేస్తున్నామని చెప్తూ. ఇట్లా బోగస్ ఉద్యోగులు 20,000 మంది ఉన్నారట. మరి 20,000 మంది ఉద్యోగులు ఉన్నారని 2 ఏళ్ల తర్వాతన మీరు కనుక్కోవాల్సింది. అధికారంలోకి రాగానే ఒక కమిటీనో లేకపోతే ఒక ఎంక్వైరీ ఇదో వేసి మొత్తం లెక్క తేల్చి మొత్తం డిసైడ్ చేయొచ్చు కదా. మీరు వాడు 10 ఏళ్ళు ఇస్తే నువ్వు 2 ఏళ్ళు ఇచ్చుకుంటూ పోయినావు కదా వాళ్ళకి జీతాలు. ఒకవైపునేమో డబ్బులు లేవు అంటుంటే చూడండి 5 ఏళ్లలో 10,000 కోట్లకు పైన భారీ కుంభకోణం అట. ఎంత భయంకరం! 5 సంవత్సరాల్లో 10,000 crores భారీ కుంభకోణం అట. మరి 5 ఏళ్లలో 10,000 కోట్ల కుంభకోణం అయితే మరి 2 ఏళ్లలో ఎంత జరిగింది? నువ్వు కంటిన్యూ చేసినావు కదా. ఇప్పుడు ఈ రిటైర్ అయిన ఎంప్లాయీస్ కూడా రిటైర్ అయిపోయిన తర్వాత మీరు ఉద్యోగాల్లో చేరిన వాళ్ళు అవుట్సోర్సింగ్ కింద కాంట్రాక్ట్ కింద దాదాపు 1,100 మంది ఉన్నారని లెక్క తేల్చిరు కదా. మళ్ళీ ఇంకా కొనసాగిస్తున్నారు కదా మీరే 2 ఏళ్ల నుంచి. మరి దీని లెక్కేంది? మీరు అంటున్నారు 20,000 మంది బోగస్ ఉద్యోగాలు ఉన్నారని. మరి అవుట్సోర్సింగ్ని ఎత్తేసి ఒక కార్పొరేషన్ పెట్టి వాళ్ళకి ఆ కార్పొరేషన్ ద్వారా జీతాలు ఇచ్చి ఏజెన్సీలన్నీ పక్కకు నెట్టేయచ్చు కదా. స్టిల్ ఈనాటికి కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏజెన్సీలను మార్చి మళ్ళీ అదే అవుట్సోర్సింగ్ విధానాన్ని కొనసాగిస్తున్నారు కదా. మళ్ళీ ఏజెన్సీలు ఎవరికి ఇచ్చినారు? మీకు సంబంధించిన వాళ్ళకే ఇచ్చారు కదా.